నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ వీడియో లెసన్. ఈరోజు మరికొన్ని ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుందాం. ఎక్స్ప్రెషన్స్ అంటే అదే గ్రామర్ భాషలో చెప్పాలంటే కంజంక్షన్స్. ఓకే, వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ మోర్ కంజంక్షన్స్ ఇన్ దిస్ లెసన్. ఓకే, ఏంటంటే ఇన్ ఆర్డర్ టు, ఇన్ ఆర్డర్ నాట్ టు, ఇన్ ఆర్డర్ దట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ ఆర్డర్ టు అండ్ ఇన్ ఆర్డర్ దట్. ఓకే, అండ్ లెస్ట్ని యూజువల్గా మనం షుడ్తో కలిపి యూస్ చేస్తూ ఉంటాం, అంటే లెస్ట్ షుడ్. ఓకే, ఆఫ్ కోర్స్ వితౌట్ షుడ్ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. అలాగే జస్ట్ యాజ్, అన్లెస్, ఓకే, వేర్ యాజ్, వీటిని పర్ఫెక్ట్గా యూస్ చేయటం అలాగే యాజ్ అంటే యాజ్ బిగ్ యాజ్ మెనీ యాజ్ ఫాస్ట్ యాజ్ ఫార్ యాజ్ మచ్ యాజ్, ఇలాంటివి. ఓకే, ఎలా యూస్ చేయాలి. అండ్ ద యూ కెన్ ఆల్సో సే ది అన్న దాదా అన్న ఒకటే. ఓకే, అంటే అంటున్నాం కదా, ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ సంపాదిస్తాం లాంటి మాటలు. ఓకే, ఇది ఐ థింక్ ఓల్డ్ టైంలో ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు కొంచెం స్మార్ట్గా పనిచేయడం, స్మార్ట్గా సంపాదించడం నేర్చుకున్నాం కాబట్టి తక్కువ కష్టపడిన వాళ్ళు కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు ఆఫ్ కోర్స్. అండ్ ద అంటే ద మోర్ యు వర్క్ ద మోర్ యు ఎర్న్, ఇలాంటి మాటలు. అంటే ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ. ఇలాంటివన్నీ కరెక్ట్గా ఎలా యూస్ చేయాలి అనేది ఈ లెసన్లో మనం నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ఇన్ ఆర్డర్ టు. ఇన్ ఆర్డర్ టుని ఎందుకు యూస్ చేస్తాం? ఇన్ ఆర్డర్ టు అంటే ఏం లేదండి, ఆ క్రమంలో, అకార్డింగ్ టు అని అంటుంటాం కదా, అలా మనం ఇన్ ఆర్డర్ టుని యూస్ చేస్తాం. అంటే పర్టిక్యులర్ సీక్వెన్స్ చెప్పడానికి. యూజువల్గా దీంతో ప్రజెంట్ ఇన్ఫినిటివ్ ఫామ్, అదే ప్రజెంట్ ఫామ్ని, ఇన్ఫినిటివ్ ఫామ్ అన్నా ప్రజెంట్ ఫామ్ అన్నా ఒకటే. ఓకే, అంటే ఇన్ ఆర్డర్ టు తర్వాత మనం ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ని యూస్ చేస్తుంటాం. ఓకే, ఎలా యూస్ చేస్తారనే దానిపైన ఎగ్జాంపుల్స్ని తీసుకుందాం. ఓకే, షీ హ్యాడ్ టు వర్క్ హార్డ్ in order to earn a living for herself and her family of 5 children. It's a big family. She had to work. Had to అంటే చెయ్యవలసి వచ్చింది, పాస్ట్. She had to work hard. ఎందుకోసం చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఇన్ ఆర్డర్ టుని మనం యూజ్ చేస్తాం. షీ హ్యాడ్ టు వర్క్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్. అంటే సంపాదించే క్రమంలో ఆమె చాలా ఎక్కువగా వర్క్ చేయవలసి వచ్చింది. ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ఎ లివింగ్ ఫర్ హెర్ సెల్ఫ్ అండ్ ఫర్ హెర్ ఫ్యామిలీ ఆఫ్ 5 చిల్డ్రన్. 5 పిల్లలు ఉన్నటువంటి కుటుంబం కోసం, తన కోసం సంపాదించే క్రమంలో సంపాదించటం కోసం ఆమె ఎక్కువగా కష్టపడవలసి వచ్చింది, హార్డ్ వర్క్ చేయవలసి వచ్చింది. ఇది ఇన్ ఆర్డర్ టుని యూజ్ చేసే విధానం. షీ హ్యాడ్ టు వర్క్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్. సంపాదించే క్రమంలో ఆమె హార్డ్ వర్క్ చేయవలసి వచ్చింది, పెద్ద ఫ్యామిలీ కాబట్టి. వి ఆల్ నీడ్ స్ట్రెస్. ఆఫ్ కోర్స్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకోండి, ఎక్కువగా స్ట్రెస్ వద్దంటారు అందరూ. నేను ఎగ్జాంపుల్ కోసం దీన్ని ప్రిపేర్ చేసింది. వి ఆల్ నీడ్ స్ట్రెస్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ అండ్ డూ అవర్ బెస్ట్. వి ఆల్ నీడ్ స్ట్రెస్. యాక్చువల్లీ పని లేకపోతే, అంటే ఏదో ఒక టార్గెట్ లేకపోతే మనం వర్క్ చేయమండి. అది అచీవ్ చేయాలి, లేకపోతే అది సాధించాలనడానికే మనం వర్క్ చేస్తుంటాం. అందుకని ఎగ్జాంపుల్ ఇవ్వడం వచ్చింది. స్ట్రెస్ తీసుకోవడం అనడం కరెక్ట్ కాదు, ఓకే అని దయచేసి అనొద్దు. వి ఆల్ నీడ్ స్ట్రెస్. మనందరికీ స్ట్రెస్ కావాలి. వి ఆల్ నీడ్ స్ట్రెస్. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు అచీవ్ అంటే అచీవ్ అండ్ డూ అవర్ బెస్ట్. మన బెస్ట్ని మనం చేయటానికి, మన బెస్ట్ని మనం సాధించడానికి మనందరికీ కాస్త స్ట్రెస్ ఉండాలి అనే అర్థంతో, ఓకే, డూ అవర్ బెస్ట్ వర్క్, మన బెస్ట్ వర్క్ని మనం చేయడానికి మనందరికీ స్ట్రెస్ ఉండాలి అనే మీనింగ్తో దీన్ని ఇవ్వాల్సి వచ్చింది. హీ కేమ్ హోమ్ ఎర్లీ. ఎందుకు వచ్చాడు? హీ కేమ్ హోమ్ ఎర్లీ. ఎందుకు వచ్చాడంటే ఇన్ ఆర్డర్ టు సీ ద చిల్డ్రన్ బిఫోర్ దే వెంట్ టు బెడ్. దే కేమ్ హోమ్ ఎర్లీ. ఎందుకు వచ్చాడు? ఇన్ ఆర్డర్ టు సీ తర్వాత మనం ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తున్నాం. ఇన్ ఆర్డర్ టు సీ ద చిల్డ్రన్ బిఫోర్ ద వెంట్ టు బెడ్. వారు నిద్రపోక ముందే వాళ్ళని చూద్దామనే ఉద్దేశంతో తను కాస్త అర్లీగా వచ్చాడు. ఇది ఒక పనిని చేసే క్రమంలో ఇన్ ఆర్డర్ టు. ఇన్ ఆర్డర్ నాట్ టు. ఇన్ ఆర్డర్ టు అన్నాం కదా, ఇన్ ఆర్డర్ నాట్ టు. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, ఒకరికి అంటే ఏదైనా పని చేయడం కోసం అనేది ఇన్ ఆర్డర్ టు అయితే, చెయ్యకుండా ఉండే క్రమంలో అనే ఉద్దేశంతో ఇన్ ఆర్డర్ నాట్ టుని యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమైపోతుంది. వీ నెవర్ పార్క్డ్ అవర్ కార్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్. మాకు ఒక గేట్ ఉంది,
ఒక అపార్ట్మెంట్ గేట్. వీ నెవర్ పార్క్డ్ అవర్ కార్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్. ఎప్పుడూ మేము కార్లు గేట్ ముందు పార్క్ చేయం. ఎందుకు? ఇన్ ఆర్డర్ నాట్ టు ట్రబుల్ అదర్స్. ఇన్ ఆర్డర్ నాట్ టు ట్రబుల్ అదర్స్. ఇతరులకు ట్రబుల్ చేయకుండా ఉండేందుకు గాను, చెయ్యకుండా, ఇక్కడ నాట్ టు నెగిటివ్ చూడండి, చేయకుండా ఉండేందుకు కానీ మేము ఎప్పుడు కార్లు మా గేట్ ముందు పార్క్ చేయము. వీ షుడ్ ఆల్వేస్ యూజ్ ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్. వీ షుడ్ ఆల్వేస్ యూజ్ ఇయర్ ఫోన్స్ వైల్ ట్రావెలింగ్. ఎందుకు ఎప్పుడు మనం ఇయర్ ఫోన్స్ వాడాలి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అని ఎందుకు అంటున్నాం? ఇన్ ఆర్డర్ నాట్ టు ట్రబుల్ అవర్ కో ప్యాసింజర్స్. అంటే పక్క ప్యాసింజర్స్ని పెద్ద పెద్ద వాల్యూమ్ పెట్టి మనకు నచ్చిన పాటలు, మనకు నచ్చిన గొడవ అంతా అందరూ వినకుండా, వాళ్ళందరూ ట్రబుల్ అవ్వకుండా, ఇన్ ఆర్డర్ నాట్ టు ట్రబుల్ అవర్ కో ప్యాసింజర్స్ వీ షుడ్ ఆల్వేస్ వేర్ ఇయర్ ఫోన్స్. ఇలా మనం ఇన్ ఆర్డర్ నాట్ టుని యూజ్ చేస్తుంటాం. మరి ఇన్ ఆర్డర్ దట్ అంటే ఏంటి? ఇన్ ఆర్డర్ దట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ 3-4 లెసన్స్ క్రితం మనం సో దట్ని యూజ్ చేయటం నేర్చుకున్నాం. ఈ ఇన్ ఆర్డర్ దట్ కూడా సో దట్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇన్ ఆర్డర్ దట్ని యూజువల్గా ఫార్మల్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం, సో దట్ని క్యాజువల్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. ఇన్ ఆర్డర్ దట్ ఫార్మల్, సో దట్ ఇన్ఫార్మల్. ఓకే, దీంతో ఎక్కువగా మోడల్ ఆక్సిలరీస్ని కలిపి యూజ్ చేస్తుంటాం. అంటే కెన్, మే, ఇవన్నిటిని కలిపి యూజ్ చేస్తుంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఇన్ ఆర్డర్ దట్ యూ కెన్ సైన్ ద ఫామ్. ఇన్ ఆర్డర్ దట్ యూ కెన్ సైన్ ద ఫామ్ అంటే మీరు సైన్ చేయటం కొరకు ప్లీజ్ ప్రింట్ అవుట్ అండ్ మెయిల్ ఇట్ టు దిస్ అడ్రస్. ఏదో ఒక వెబ్సైట్లోనో ఇంకెక్కడో మనం చూస్తున్నాం. ఓకే, ఇన్ ఆర్డర్ దట్ యూ కెన్ సైన్, ఇన్ ఆర్డర్ దట్ యూ క్యాన్ సైన్ ఇన్ ద ఫామ్ ప్లీజ్ ప్రింట్ ఇట్ అవుట్ అండ్ మెయిల్ ఇట్ టు దిస్ అడ్రస్. మీరు దీన్ని ఒక సైన్ చేయవలసి ఉండటం కారణంగా చేయటం కోసం దాన్ని ప్రింట్ తీసుకోండి, దాన్ని మెయిల్ చేయండి ఈ అడ్రస్కి. ఓకే, వీ ఆట్ టు లీవ్ ఎర్లీ. మనం త్వరగా బయలుదేరి వెళ్ళాలి. సో దట్ని ఎలా చెప్పుకున్నాం అలాగే వీ ఆట్ టు లీవ్ ఎర్లీ ఇన్ ఆర్డర్ దాట్ వీ మే నాట్ మిస్ ద ట్రైన్. వీ ఆట్ టు లీవ్ ఎర్లీ, మనం ఎర్లీగా బయలుదేరాలి. ఇన్ ఆర్డర్ దాట్ వీ మే నాట్ మిస్ ద ట్రైన్, మనం ట్రైన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మనం అర్లీగా బయలుదేరాలి. నెక్స్ట్ వన్ లెస్ట్. లెస్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏమోనని, ఏదైనా జరుగుతుందేమోనని, ఇన్ కేస్ లాగా దగ్గరగా మీకు అలాగే కనిపిస్తుంది. కాకపోతే ఓకే, లెస్ట్ని యూజువల్గా షుడ్తో కలిపి యూజ్ చేస్తారు, షుడ్ లేకుండా కూడా యూజ్ చేస్తారు. ఈ 2 ఎగ్జాంపుల్స్ని మనం చూద్దాం. ఐ వోర్ హెడ్ ఫోన్స్ లెస్ట్ ఐ డిస్టర్బ్ ఎనీవన్ ఇన్ ద ట్రైన్. ఎందుకోసం? ఏదైనా జరుగుతుందేమోనని, ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమోనని. ఐ వోర్ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను. లెస్ట్ ఐ షుడ్ లేకుంటే ఎవరికైనా, లెస్ట్ ఐ డిస్టర్బ్ ఎనీవన్ ఇన్ ద ట్రైన్లో ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమోనని నేను ఐ వోర్ హెడ్ ఫోన్స్ అనేది మెయిన్ క్లాస్ అయితే లెస్ట్తో వచ్చేది మీకు సబార్డినేట్ క్లాస్ అవుతుంది. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఎవరి గురించో మనం మాట్లాడుతున్నాం. దే వర్ ఎఫ్రైడ్, ఏదో దే వర్ ట్రబుల్డ్. ఓకే, ఏదో ఫేస్ చేశారు. బట్ దే వర్ ఎఫ్రైడ్ టు కంప్లైన్ అబౌట్ ద నాయిస్. ఏదో నాయిస్, పక్క వాళ్ళు పెద్ద నాయిస్ పెట్టుకొని వాళ్ళు వింటున్నారు. దే వర్ ఎఫ్రైడ్ టు కంప్లైన్ అబౌట్ ద నాయిస్. దే వర్ ఎఫ్రైడ్ టు కంప్లైన్ అబౌట్ ద నాయిస్. ఆ నాయిస్ గురించి కంప్లైంట్ చేయటానికి వాళ్ళు భయపడ్డారు. ఎందుకని? లెస్ట్ దే అనాయిడ్ ద నైబర్స్. లెస్ట్ దే అనాయిడ్ ద నైబర్స్. దే వర్ ఎఫ్రైడ్ టు కంప్లైన్ అబౌట్ ద నాయిస్ లెస్ట్ దే అనాయిడ్ ద నైబర్స్. నైబర్స్కి కోపం వస్తుందేమోనని, నైబర్స్కి ఇబ్బంది అవుతుందేమోనని, నైబర్స్కి ఇంకేదో బ్యాడ్ ఇదేదో అవుతుందేమోనని, లెస్ట్ దే అనాయిడ్ ద నైబర్స్కి ఇబ్బంది అవుతుందేమోనని, నైబర్స్కి కోపం వస్తుందేమోనని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటానికి భయపడ్డారు. ఇలా మనం లెస్ట్ని యూజ్ చేస్తాం. ఓకే, లెస్ట్ని షుడ్తో కలిపి కూడా యూజ్ చేస్తారని అనుకున్నాం. హౌ? I was afraid to open the door. I was afraid to open the door. It was midnight.
Okay, somewhat either some noise I heard. I was afraid to open the door. I was afraid to open the door lest he should follow me. లెస్ట్ హీ షుడ్ ఫాలో మీ, అతను నన్ను ఫాలో అవుతున్నాడేమోనని నేను డోర్ ఓపెన్ చేయడానికి భయపడ్డాను. దాట్ ఈస్ ద మీనింగ్. హీ వాజ్ కన్సర్న్డ్ లెస్ట్ ఎనీవన్ షుడ్ థింక్ హీ వాజ్ గిల్టీ. అతను అనుకున్నాడు, హీ వాజ్ కన్సర్న్ లెస్ట్ ఎనీవన్ షుడ్ థింక్ హీ వాజ్ గిల్టీ, తనే దోషినని ఎవరైనా అనుకుంటారేమోనని తను అనుకున్నాడు. లెస్ట్ ఎనీవన్ షుడ్ థింక్, లెస్ట్ సమ్వన్ షుడ్ ఫాలో. ఇలా మనం లెస్ట్ షుడ్ని కూడా కలిపి యూజ్ చేస్తూ ఉంటాం. దీని అర్థం ఏంటి? ఏమోనని, జరుగుతుందేమోనని, అవుతుందేమోనని అలా మనం యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ జస్ట్ యాజ్ని ఎలా యూజ్ చేస్తాం? చుండగా, వలే, అలా, అనుకున్నట్టుగా. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. జస్ట్ ఐ వాజ్ వాచింగ్ the World Cup cricket match. Just as I was watching the World Cup cricket match, the electricity went off and we don't have generator or inverter. Just as I was watching, నేను చూస్తున్నాను World Cup cricket match, the electricity went off. Let us take another example. Just as I suspected, నేను సస్పెక్ట్ చేసినట్లుగానే, just as I suspected, the door locked. నేను అనుమానించినట్లుగానే, just as I suspected, the door locked. ఆ డోర్ లాక్ అయిపోయింది నేను అనుమానించినట్లుగానే. The house was just as he had imagined it. The house was just as he had imagined it. తను ఆ హౌస్ గురించి ఎలా ఆలోచించాడో అలాగే ఆ హౌస్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ అన్లెస్ని ఎలా యూస్ చేస్తాం అంటే కాకుంటే, అవ్వకుంటే, ఎక్సెప్ట్ ఇఫ్ నాట్ అన్నమాట. ఓకే, అలా మనం అన్లెస్ని యూస్ చేస్తాం. అన్లెస్ని యాక్చువల్లీ సెంటెన్స్ బిగినింగ్లో యూస్ చేసేటప్పుడు అన్లెస్తో వచ్చే క్లాస్లో కామా పెడతాం తర్వాత. అలా కాకుండా అన్లెస్ సెంటెన్స్ మధ్యలో యూస్ చేసేటప్పుడు యూజువల్గా అన్లెస్ కామా అవసరం ఉండదు. సెంటెన్స్ అంటే సబార్డినేట్ క్లాస్తో అన్లెస్ యూస్ చేసి అది బిగినింగ్లో ఉంటే కామా పెడతాం. ఐ స్లీప్ విత్ ద విండో, లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్. ఐ స్లీప్ విత్ ద విండో ఓపెన్. ఐ స్లీప్ విత్ ద విండో ఓపెన్ అన్లెస్ ఇట్ ఈస్ రియల్లీ కోల్డ్. నేను విండో ఓపెన్ చేసి పడుకుంటాను. ఐ స్లీప్ విత్ ద విండో ఓపెన్ అన్లెస్ ఇట్స్ రియల్లీ కోల్డ్. నిజంగా కోల్డ్ అయితే తప్ప నేను విండో ఓపెన్ చేసి పడుకుంటాను. అన్లెస్ ఇట్స్ రియల్లీ కోల్డ్, మరీ కోల్డ్ అయితే తప్ప. ఇలా మనం అన్లెస్ని యూస్ చేస్తాం. దే వోంట్ అటెండ్ ద పార్టీ. సంబడి యాక్చువల్లీ వీఆర్ టాకింగ్ టు అవర్ ఫ్రెండ్, వీఆర్ సజెస్టింగ్ అవర్ ఫ్రెండ్. ఏమని? దే వోంట్ అటెండ్ ద పార్టీ అన్లెస్ యూ ఇన్వైట్ దెమ్. దే వోంట్ అటెండ్ ద పార్టీ అన్లెస్ యూ ఇన్వైట్ దెమ్. నువ్వు వాళ్ళని పిలవకపోతే, అన్లెస్ యూ ఇన్వైట్ దెమ్, నువ్వు వాళ్ళని పిలవకపోతే దే వోంట్ అటెండ్ ద పార్టీ. ఇలా మనం అన్లెస్ని యూస్ చేస్తాం. లేకుంటే, కాకుంటే, జరగకుంటే అనే మీనింగ్తో. అన్లెస్ని ముందు పెడితే కామా పెట్టాలి. అన్లెస్ ఇట్ రైన్స్, వర్షం పడకపోతే. ఇఫ్ ఇట్ రైన్స్ అంటే వర్షం పడితే. అన్లెస్ ఇట్ రైన్స్, వర్షం పడకపోతే. అన్లెస్ ఇట్ రైన్స్, కామా, వీ విల్ గో షాపింగ్ దిస్ ఈవినింగ్. వర్షం పడకపోతే ఈరోజు ఈవినింగ్ మేము షాపింగ్కి వెళ్తాం. ఓకే, నెక్స్ట్ వేరేజ్ని కాగా, కానీ అనే మీనింగ్తో వాడతాం. అంటే వేరే దానితో కంపేర్ చేస్తూ, కాంట్రాస్ట్ టు ఫ్యాక్ట్స్, రెండింటిని కాంట్రాస్ట్, ఒకదానికొకటి విరుద్ధంగా చెప్పేటప్పుడు మనం వేరేజ్ని యూస్ చేస్తాం. చాలామందికి తెలిసిన యూసెస్ ఇవన్నీ. ఎగ్జాంపుల్ని తీసుకుందాం. యు ఏట్, మనం ఎవరో ఫ్రెండ్ కలిసి ఒక పార్టీకి వెళ్ళాం. యు ఏట్, మనం చెప్తున్నాం ఫ్రెండ్తో, యు ఏట్ ఆల్మోస్ట్ ఆల్ ద ఐటమ్స్, ఆల్ ద డిషెస్. అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని డిషెస్ని నువ్వు తినేసావు. యు ఏట్ యు టేస్టెడ్. ఓకే, ఏట్ అంటే పోనీ ఏట్ కాకపోతే టేస్టెడ్. యు ఏట్ ఆర్ టేస్టెడ్ ఆల్మోస్ట్ ఆల్ ద డిషెస్. ఓకే, వేర్ ఐ ఏట్ ఓన్లీ ఫ్రైడ్ రైస్. నువ్వు అన్నీ తినేసావు కానీ కాగా అని, అలా ఉద్దేశం తెలుగులో ట్రాన్స్లేట్ చేయకుండా ఉంటేనే బెటర్. యు ఏట్ ఆల్మోస్ట్ ఆల్ ద డిషెస్ దేర్, వేర్ ఐ ఏట్ ఓన్లీ ఫ్రైడ్ రైస్. నేను ఒక ఫ్రైడ్ రైస్ తిన్నాను, నువ్వేమో అన్నీ తిన్నావు.
అలా మనం వేరేస్ని యూస్ చేస్తుంటాం. We thought she was arrogant. We thought she was arrogant, whereas in fact she was just very shy. ఆమె బాగా arrogant అని అనుకున్నాం. ఎవరితో మాట్లాడకుండా అలా ఉంటే మనం ఏమనుకున్నాం, she was arrogant, whereas in fact she was just shy. She was very shy. ఆమె బాగా సిగ్గుపడుతుంది తప్ప arrogant కాదు. వేరేస్ని కాంట్రాస్ట్ అంటే రెండు విషయాలు ఒకదానికొకటి కానీ కాగా అనే ఉద్దేశంతో మనం యూస్ చేస్తాం. ఓకే, సమ్ ఆఫ్ ద స్టడీస్ షో పాజిటివ్ రిజల్ట్ ఏదో గురించి. సమ్ ఆఫ్ ద స్టడీస్ షో పాజిటివ్ రిజల్ట్స్ వేరేస్ అదర్స్ డు నాట్. కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నాయి, మనకి పాజిటివ్ రిజల్ట్ని చూపిస్తున్నాయి దేని గురించి. వేరేస్ సమ్ అదర్స్ డు నాట్, మరికొన్ని అలా చూపించట్లేదు. ఇలా మనం వేరేస్ని యూస్ చేస్తాం. అంటే ముందు చెప్పిన స్టేట్మెంట్కి విరుద్ధంగా అని చెప్పడానికి మనం వేరేస్ని యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ యాజ్ ఆల్రెడీ నేను చెప్పాను. యాజ్ అంటే యాజ్ మచ్ యాజ్ బిగ్ యాజ్ సూన్ యాజ్ ఫార్ యాజ్. ఎలా యూస్ చేస్తాం అంటే దానంత గొప్పగా, దానంత పెద్దగా, దానంత దూరంగా అన్నట్టుగా. ఓకే, ఐ లైక్ ది క్రికెట్. నేను క్రికెట్ని ఇష్టపడ్డాను. ఎంత ఇష్టపడ్డాను అంటే యాజ్ మచ్ యాజ్ ఐ లైక్ క్యాజు బర్ఫీ. క్యాజు బర్ఫీని ఇష్టపడినంతగా ఐ లైక్ క్రికెట్ యాజ్ మచ్ యాజ్ ఐ లైక్ క్యాజు బర్ఫీ. క్యాజు బర్ఫీని ఇష్టపడినంతగా నేను క్యాజు బర్ఫీని నేను ఎంత ఇష్టపడతానో అంత క్రికెట్ని కూడా ఇష్టపడతాను. యాజ్ మచ్ యాజ్ ఐ లైక్ క్రికెట్ యాజ్ మచ్ యాజ్ ఐ లైక్ క్యాజు బర్ఫీ. యాజ్ మచ్ యాజ్. ద వేల్, అది మన సముద్రంలో ఉంటుంది కదా వేల్. ద వేల్ ఈజ్ సంథింగ్ యాజ్ బిగ్ యాజ్ ఎ బస్. ఎవరికో చెప్తున్నాం పిల్లలకి, ద వేల్ ఈజ్ సంథింగ్ యాజ్ బిగ్ యాజ్ ఎ బస్. ఒక బస్ వేల్ ఎంత ఉంటుంది, ఇంత 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 ఇలా చెప్పడం లేక అప్పుడు దెన్ ద వేల్ ఈజ్ సంథింగ్ యాజ్ మచ్ యాజ్ ఎ బస్. ఒక బస్ అంత ఉంటుంది వేల్. యాజ్ బిగ్ యాజ్ బస్ అంటే బస్ అంత పెద్దగా, బర్ఫీని కాజు బర్ఫీ అంత ఇష్టంగా, అంత ఎంతో అంత. ఐ విల్ మీట్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనకందరికీ తెలిసిందే, నేను సాధ్యమైనంత త్వరగా మిమ్మల్ని కలుస్తాను. వీ నీడ్ టు ట్రావెల్ యాజ్ యాక్చువల్లీ వీ ఆర్ ఆన్ ద ట్రావెల్. ఆ ట్రావెలింగ్లో మనం ఏదో అనుకుంటున్నాం, చీకటి పడుతుంది, రేపు పొద్దున్న ఇంకాస్త ఈ జర్నీ చేయాలి, నిద్రపోకూడదు అంటే ఇంకాస్త జర్నీ చేస్తే మనం ఆ ప్రాపర్గా టైంకి వెళ్ళిపోతాం, అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన టైంకి వెళ్ళిపోతాం. వీ నీడ్ టు ట్రావెల్ యాజ్ ఫార్ యాజ్ వీ క్యాన్. యాజ్ ఫార్ యాజ్ వీ క్యాన్, చెయ్యగలిగినంత దూరం, వెళ్ళగలిగినంత దూరం. వీ నీడ్ టు ట్రావెల్ యాజ్ ఫార్ యాజ్ వీ క్యాన్ టు నైట్. ఈ రాత్రి మనం ఎంత దూరం వెళ్ళగలగాలో అంత దూరం వెళ్దాం. అలాగే ద ఆర్ ది. ఏంటి స్ట్రక్చర్ అంటే మనం ఇది కోరిలేటివ్ కంజంక్షన్ అంటాం దీన్ని. ఓకే, దీన్ని ఎలా యూస్ చేస్తామంటే ఎంత వర్క్ చేస్తే అంత సంపాదిస్తావు, ఎంత చదివితే అంత మంచి మార్క్స్ వస్తాయి. ఇటువంటి మాటల్ని మనం చెప్పడానికి ఈ ద స్ట్రక్చర్ని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ద మోర్ యూ స్టడీ ద మోర్ యు లెర్న్. నువ్వెంత చదివితే, ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ స్టడీ ద మోర్ యూ లెర్న్. అంటే ఎంత ఎక్కువ కష్టపడితే, ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువగా నువ్వు నేర్చుకుంటావు. ద మోర్ వి వర్క్ ద మోర్ వి ఎర్న్. ద మోర్ వి వర్క్ ద మోర్ వి ఎర్న్. మనం ఎంత పని చేస్తే అంత సంపాదిస్తాం. ఇటువంటి మాటల్ని చెప్పడానికి మనం ద అని యూజ్ చేస్తాం. ద మోర్ ద లెస్ ద మోర్ ఇలా యూజ్ చేస్తుంటాం. ద మోర్ ఐడియాస్ యు హ్యావ్ ద మోర్ ప్రాజెక్ట్స్ యూ విల్ డూ. ద మోర్ ప్రాజెక్ట్స్ యూ విల్ డెవలప్. ద మోర్ ఐడియాస్ యూ హ్యావ్, ఎన్ని ఐడియాస్ కలిగి ఉంటే ద మోర్ ప్రాజెక్ట్స్ యూ విల్ డెవలప్, అన్ని ప్రాజెక్ట్స్ని నువ్వు డెవలప్ చేయగలుగుతావు. ద మోర్ ఫర్నిచర్ యూ హ్యావ్, ఫ్రెండ్తో చెప్తున్నాం, బోల్డ్ అంత ఫర్నిచర్ కొంటున్నాడు, చిన్నెల్లు. ఓకే, ద మోర్ ఫర్నిచర్ యూ హ్యావ్, ద మోర్ ఫర్నిచర్ యూ బై ద మోర్ స్పేస్ యూ నీడ్. ద మోర్ ఫర్నిచర్ యూ బై ద మోర్ స్పేస్ యూ నీడ్. ఎంత ఎక్కువ ఫర్నిచర్ కొంటే అంత ఎక్కువ స్థలం నీకు కావాలి. ఇలా మనం ద మోర్ ద లెస్ అని చెప్తాం. ద మోర్ ద లెస్తో కూడా ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. అంటే
ద మోర్ అనే కాకుండా ద మోర్ ఐ రెడ్ ద లెస్ ఐ రిమెంబర్. మనం ఎక్కువగా ఛానల్స్లో బోల్డ్ అని వీడియోస్ కూడా చూస్తుంటాం, చాలా వరకు మర్చిపోతుంటాం. అలాగా ద మోర్ సినిమాల విషయంలో కూడా ఓకే. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ యూస్ టు వాచ్ మూవీస్, అవన్నీ గుర్తుండేవి. ఎందుకంటే మై ఫాదర్ అలౌడ్ మీ టు వాచ్ అట్లీస్ట్ వన్ మూవీ ఆర్ 2 మూవీస్ ఇన్ ఏ మంత్. ఒక మూవీ లేదా 2 మూవీలు నెలలో. ఓకే. బట్ ఇప్పుడు ఏంటి, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వెన్ ఎవర్ వీ గెట్ ఫ్రీ టైం, ఓకే, ఏం లేదు అని అంటే జస్ట్ సింప్లీ టర్న్ ఆన్ ద టీవీ అండ్ వాచ్ మూవీ. ఓకే, ఏదో ఒక మూవీ చూసేస్తున్నాం. సో ద మోర్ వి వాచ్ మూవీస్, ద మోర్ మూవీస్ వి వాచ్, ద లెస్ వి రిమెంబర్. ద మోర్ ఐ రీడ్, ద లెస్ ఐ రిమెంబర్. ఎంత ఎక్కువ చదువుతానో అంత తక్కువ గుర్తుంటుంది, చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఓకే, ద మోర్ మూవీస్ ఐ వాచ్, ద లెస్ ఐ రిమెంబర్. నేను ఎక్కువ సినిమాలు చూస్తుంటే తక్కువగా గుర్తుంటుంది. ఓకే, ద మోర్ వి స్పెండ్, ద లెస్ వి సేవ్. ఎంత ఎక్కువ స్పెండ్ చేస్తే అంత తక్కువ సేవ్ చేయగలుగుతాం. ద మోర్ వి స్పెండ్, ద లెస్ వి సేవ్. ఇదండి ఈరోజు లెసన్. ఓకే, ఆల్మోస్ట్ 22 minutes. ఓకే, సో ఎనీవే, సో ఇవన్నిటిని సొంత ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేయండి. ఇలాంటివన్నీ లాంగ్వేజ్లో మాట్లాడితే మీకు బాగుంటాయి. ఓకే, పెద్ద పెద్ద సెంటెన్సెస్ మాట్లాడటానికి, ఫ్రీగా మాట్లాడటానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.